అడ్డంకులు వస్తాయని చెప్పి చాలామంది అనుకుంటారన్నారు. అది కూడా నిజమే. అయితే వీటన్నిటికి కూడా కొంతమంది పండితులు సలహా ఇచ్చారు. ఈ రాజధాని నిర్మాణం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండడం కోసం కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలని మనం కోరినప్పుడు అనేక మంది పండితుల సూచన మేరకు రోజున అఖండ దీపం ఒకటి ఏర్పాటు చేసి కార్తీక అఖండ దీపం దీన్ని మనం గత 3 రోజుల క్రితం శని త్రయోదశి నాడు ఇక్కడే ప్రారంభించి మరి రాజధాని ఉన్న 29 గ్రామాలు కూడా ప్రతి గ్రామం వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని హారతలు అద్దుకొని ఈరోజు పూజలు అందుకొని ఆ దీపం మరికొద్ది సేపట్లో ఇక్కడికి ప్రవేశిస్తుంది. ఈ కార్తీక మాసం రోజున ఈ అఖండ దీపాన్ని దర్శించుకున్న రాజధాని గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా నంబర్ 1 చూసి ప్రశంసిస్తున్నారు కులమతాలకు అతీతంగా. ఈ మొట్టమొదటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా మనకి సహకరించడం, ముఖ్యంగా ఇక్కడ శివస్వామి శైవ క్షేత్రంలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది. మరి గతంలో కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి ఆయన ఎప్పుడూ చెప్పారు 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద నగరంగా విరాజిల్లుతుందంటే మేము ఏంటో అనుకున్నాం, తెలియలేదు. అప్పుడు ఇక్కడంతా ఈ భూములు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇక్కడంతా నిర్జీవంగా ఉండేది. ఇక్కడ అవన్నీ నేను గతంలో కూడా తిరిగి చూశాను కాబట్టి ఈ శైవ క్షేత్ర విశిష్టత తెలుసుకొని మరి శివస్వామి గారి ఆయన ఆశీస్సులతో ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం, అది కూడా కేవలం వారం రోజులు మనం చేస్తున్నాం. ఈ రోజున ఎటువంటి కమర్షియల్గా లేకుండా మరి లాభాపేక్ష లేకుండా ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం వారం రోజుల్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఉదయం నుంచి ఇక్కడికి అనేక మంది భక్తులు ఈరోజు కార్తీక పౌర్ణమి అండ్ సోమవారం కావడంతో ఉదయం నుంచే ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, శివస్వామిని కూడా దర్శించుకుంటున్నారు. అక్కడ నుంచి వెళ్తూ ఈ కార్యక్రమాన్ని చూసి ఇక్కడ ఉండిపోయి సాయంత్రం ఈ శివపార్వతుల కళ్యాణాన్ని చూసి వెళతామని చెప్తున్నారు. సో ఈ క్షేత్రాన్ని మీరు ఈ ఈవెంట్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన నది, ఒక కృష్ణానది పాయ ఒక పక్కనే మనం ప్రవేశిస్తున్నారు అంచునే. సహజంగా చాలామంది ఏంటంటే ఎక్కడో సిటీలో ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే అక్కడ అందరూ కూడా మన ఒక సిటీలో అదే ప్రాంతాల్లో రకరకాలుగా ఆ పూజ జరగకముందు కొన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి, ఆ తర్వాత కూడా ఇష్టమైన తొక్కేయడం జరుగుతుంటుంది. మరి ఒక పవిత్రమైన నదీ తీరాన చేయాలి అనే ఉద్దేశంతో ఈ శైవ క్షేత్రం మహత్యం కూడా తెలుసుకొని ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. శైవ క్షేత్రం అంటే శివుడికి సంబంధించిన అన్ని రకాల ఇక్కడ విశేషాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి తగ్గట్టుగా చెట్లు ఉన్నాయి ఇక్కడ. అట్లాగే గోవు పూజ జరుగుతున్నాయి, ఎప్పుడు నిత్యం గోవులు ఉంటాయి ఇక్కడ. అట్లాగే శివలింగం కూడా 5 ముఖాల పంచముఖ శివలింగం ఉంది. మరి గతంలో ఇవన్నీ ఇక్కడ ఈ తెలిసిన క్షేత్రం కాబట్టి నేను ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఎంచుకున్నాం. అట్లాగే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా మరి విశేషంగా వేలాది మంది వస్తున్నారు గ్రామాల నుంచి. చాలామంది దూరం ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ రవాణా సౌకర్యం లేదు. అదే రవాణా సౌకర్యం కానీ సక్రమంగా ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఈ రోజున స్థలం సరిపోయేది కాదు, చాలామంది రాలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున మరి ఇంత విశిష్టంగా వేలాది శివలింగాల మధ్యన మరి కేవలం వారం రోజుల్లో వ్యవధిలోనే నంబర్ 1 న్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు అప్పుడే ఆల్రెడీ చాలామంది వందలాది మంది వచ్చారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు? అంటే వాస్తవంగా ఇది రిమోట్ ఏరియా, ఇది మన లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంతంలో నదీ తీరాన కాబట్టి నాకు తెలుసు 10,000 మంది పైగా వస్తారని అంచనా. ఇంకా అనేక మంది రాలేకపోయినా కానీ మనం డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మేము చూస్తున్నామంటే రాలేకపోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమం గురించి ఆసక్తిగా తిలకిస్తున్నారు. అలాగే అమెరికా దేశం కానీ కెనడా కానీ వాళ్ళందరూ యూట్యూబ్లో ఈ ఛానల్ లైవ్ చూడటానికి సిద్ధంగా ఉన్నదని చాలా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంబర్ 1 న్యూస్ ఏ కార్యక్రమం చేపట్టినా మరింత చక్కగా ఆదరించడం, ముఖ్యంగా సామాన్యుల కోసం మనం ఇది చేసింది. ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు సామాన్యులందరూ కూడా వాళ్ళు మన వెన్నంటి ఉండి మన నంబర్ 1 చేసే కార్యక్రమాలకి సపోర్ట్గా ఉన్నామని చాలామంది తెలియజేశారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరినీ పిలిచాం. మనం కేవలం 2 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులుగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా పిలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం మన నంబర్ 1 న్యూస్ చేపట్టడం, అది అతి కొద్ది సమయంలోనే ఇంత అద్భుతంగా జరగడం అనేది ముఖ్యంగా మన సిబ్బందిని, అట్లాగే శివస్వామి గారిని, మరి వారి చోటు ఉన్న భక్తులందరినీ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పని చేయాలన్నా కూడా దైవకృప లేకపోతే సక్సెస్ఫుల్గా అయిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు చూస్తున్నాం కొత్తగా ఏర్పడే రాష్ట్రం, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఇప్పటికే విఘ్నాలు కలుగుతూనే ఉన్నాయి. 2.5 ఏళ్ళు అయిపోయినా కూడా సరైన రాజధాని లేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ సవాళ్ళను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీనికి దైవకృప ఎంతవరకు ఉండాలి, మీరు చేసే ఈ ప్రోగ్రాం ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే వాస్తవంగా ఏంటంటే మన
ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మనం చేసేది సామాన్యుల కోసం చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మరి పాలకులు కూడా వాళ్ళు కూడా అనుకుంది గతంలో మన ఛానల్ ఏదో వీళ్ళకి ఎగనెస్ట్గానో లేకపోతే ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఉన్నదనో అనుకున్నారు. కానీ ఇది ఎవరికి ఎగనెస్ట్ కాదు, ఉన్నది ఉన్నట్లుగా మనం చూపిస్తున్నాం. ఈ రోజున మరి దైవ కృప కూడా ఈ పాలకుల మీద కానీ అట్లాగే ఉద్యోగస్తుల మీద కానీ మరి వాళ్ళందరూ ఎక్కడో కుటుంబాలను వదిలేసి వాళ్ళందరికీ రావడం జరిగింది. ఈ రోజున వాళ్ళు ఎక్కడో రాజధాని నుంచి మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం, వాళ్ళ కుటుంబాలన్నీ ఈ ప్రాంతాల్లో నివసించడం, మరి వాళ్ళందరూ కూడా మంచి దేవుడు వీళ్ళందరూ కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మరి డెఫినెట్గా క్షేత్ర విశిష్టత కానీ మరి అలాగే మనం చేసే మంచి సంకల్పం కానీ మనం ఎలాంటి కమర్షియల్గా లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమం వలన రాష్ట్ర ప్రజలందరూ కూడా డెఫినెట్గా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు. చెప్తున్నారు ఎంఎస్ఆర్ గారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చాలా మంది భక్తులు ఇప్పటికే వచ్చారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లోంచి కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనిపిస్తోంది? ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు ఒక కొన్నేళ్ల క్రితం ఇదంతా కూడా నిర్మానుష్య ప్రదేశం, ఇప్పుడు చూస్తే ఒక ఆధ్యాత్మిక శోభ వెలువరుస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి. కృష్ణా జిల్లా సలపల నుంచి వచ్చానండి నేను. ఈ నెంబర్ 1 న్యూస్ రాజధాని క్షేమం కోసం నెంబర్ 1 ఛానల్ వారు పెట్టడం ఇది రాజధానికి చాలా శుభపరిణయం. ఇది ఎందుకంటే చాలామంది రాజధాని మీద అనేక అపోహలు అపార్థాలు ఉన్నాయి, అన్నీ తొలగిపోవాలని నెంబర్ 1 ఛానల్ వారు శివస్వామి ఆధ్వర్యంలో ఈ రకమైన చేయటం, అలాగే అఖండ జ్యోతి కార్తీక మాసం జ్యోతి అని 3 రోజుల క్రితం శని త్రయోదశి ఆ రోజున దీన్ని వెళ్ళడం జరిగింది. ఈ 26 గ్రామాల్లో తిరిగి ఈరోజు ఇక్కడికి చేరుకుంటుంది. ఈ ఆనందం కోలాహలం చూస్తే రాజధాని ఈ దెబ్బతో ఉవ్వెత్తిన ఎగిరి అన్ని శంకుస్థాపనలు మొన్నే రీసెంట్గా శాశ్వత భవనాలని అరుణ్ జైట్లీ గారు చేశారు. దానికి కూడా ఆటంకాలు లేకోకుండా చేయటం, దీనివల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన నెంబర్ 1 ఛానల్ వారు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని ఈ రాజధాని నదీ పరివాహక ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషదాయకరం అని మేము కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటికే ఈయన గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. ఇంకా చాలామంది వస్తున్నారు భక్తులు అని చెప్తున్నారు. ఎందుకంటే గుంటూరు జిల్లాలో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవ్యాంధ్రలో 2.5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి ఈ రాజధాని ప్రాంతానికి మంచి జరగాలి, ఇక్కడ సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా పంటలు పండాలి, సజావుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా రాజధాని నిర్మాణం జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. దీపారాధన కార్యక్రమం, శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది. సో మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తోట శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. తోట శ్రీనివాస్ గారు, ఏమనిపిస్తోంది నెంబర్ 1 న్యూస్ ఈ ప్రోగ్రామ్ని మీ ఏరియాలో కండక్ట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మేము తెనాలి దగ్గర పెరవల్ గ్రామం నుంచి వచ్చేసామండి. మేము గత 10 సంవత్సరాలుగా శివస్వామి గారి యొక్క ఆశీస్సుల కోసం ఈ ప్రాంతానికి వస్తుంటాం. ఇటు ఒక పక్క దుర్గమ్మ, ఒక పక్క కృష్ణమ్మ, మధ్యలో ఆధ్యాత్మిక శోభ. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్థాపించిన ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 3 రోజులు ఈ రాజధాని ప్రాంతంలో తిరుగుతూ వాడవాడలా వీధి వీధి గడప గడపకు తిరుగుతూ ఇవాళ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది. కొద్ది నిమిషాల్లో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ అంటే 7 గంటల ప్రాంతంలో శివపార్వతుల యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ 21 మంది వేద పండితులు మరి విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలనే యొక్క సదుద్దేశంతో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించటం, ఈ ప్రాంత ప్రజలతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మొత్తం యావత్ హిందూ జాతి హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ మరిన్ని రానున్న రోజుల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తోట శ్రీనివాస్ గారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం, సామాన్యుల సమస్యల్ని తెర మీదకి తీసుకురావడం, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టడం కూడా ఇక్కడి ప్రాంత ప్రజలు అండ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా పంటలు పండాలి, సజావుగా అన్ని కార్యక్రమాలు, కొత్త రాజధాని నిర్మాణం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి అఖండ దీపదర్శన యాత్ర చేరుకోబోతోంది. దీపదర్శన యాత్ర తర్వాత
యాత్ర ఇక్కడికి వచ్చిన తర్వాత 7 గంటలకి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. సో తర్వాత విశిష్ట అతిథులకు సత్కార కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత దీపోత్సవం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో